వాళ్ళు ప్రతి సవాలు వేడి పుట్టించాయి. బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర రచ్చరచ్చయింది. దమ్ముంటే తేల్చుకుందాం రా అని తొడలు కొట్టిన నాయకులు ఫీల్డ్లో కుస్తీకి సిద్ధపడ్డారు. రెండు వైపులా వందల మంది కార్యకర్తలు, మధ్యలో పోలీసులు. కానీ రెప్పపాటు కాలంలో ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంట్లోకి దూసుకెళ్లారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. వరలక్ష్మి, గుడ్ ఆఫ్టర్నూన్. మొత్తానికి సవాళ్లు ప్రతి సవాళ్ల మధ్య తెలంగాణ రాజకీయాలు, మరి ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ లో ఒక పొలిటికల్ హీట్ ఎక్కిందని చెప్పాలి. ఇప్పటికే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర చాలా తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి ఉంది. కౌశిక్ రెడ్డి ఇంట్లోకి భారీ కాన్వాయ్ తోటి షేర్లింగంపల్లి ఎమ్మెల్యే అరకపూడి గాంధీ వెళ్లడం జరిగింది. కౌశిక్ రెడ్డి నివాసంలోకి వెళ్లి అంటే గాంధీతో పాటు కార్యకర్తలంతా కూడా గేట్లు బద్దలు కొట్టుకుని నివాసంలోకి వెళ్ళిపోవడం జరిగింది. ఒక గేటెడ్ కమ్యూనిటీ ఇంట్లోకి వెళ్లి అక్కడ కోడిగుడ్లతో దాడి చేయడం, రాళ్లతో దాడి చేయడం జరిగింది. సో పోలీసులతో కూడా ఒక వాగ్వాదం జరిగింది. అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఇవాళ యాక్చువల్ గా కౌశిక్ రెడ్డి అరకపూడి గాంధీ ఇంటికి వెళ్లి నిజంగా నువ్వు టీఆర్ఎస్ లో ఉన్నా అని అంటే గనక, టీఆర్ఎస్ లో ఉంటే ఖచ్చితంగా పార్టీ కడవ కప్పుకోవాలి, తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ పెట్టాలి, అక్కడి నుంచి కేసీఆర్ ని గెలవాలి అని కౌశిక్ రెడ్డి ఒక సవాల్ విసరడం జరిగింది. దీంట్లో భాగంగా చీర గాజులు కూడా చూపిస్తూ కొన్ని తీవ్రమైనటువంటి విమర్శలు చేయడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అరకపూడి గాంధీ కూడా సవాల్ విసిరారు. నువ్వు రాకపోతే కనుక ఖచ్చితంగా నేనే వస్తాను, నేనే ఇంటికి వచ్చి ఖచ్చితంగా అంటే అంతు చూస్తా అన్నటువంటి రేంజ్ లో వాదనలు, ప్రతివాదనలు, ఒక మాటల యుద్ధం మాత్రం నడిచింది. ఇట్లాంటి నేపథ్యంలో ఒక సంచలనమైనటువంటి ఒక కామెంట్ కి కౌశిక్ రెడ్డి తెరలేపారు. తెలంగాణ ఆంధ్ర ఇష్యూను తీసుకొచ్చారు. సో తెలంగాణ బిడ్డ పౌరుషం ఏంటో చూపిస్తా, రేపు నీ ఇంటికి వస్తా, ఖచ్చితంగా దీనికి ప్రతిచర్య ఎట్లా ఉంటుందో చూపిస్తా, చర్యకు ప్రతిచర్య ఉంటుంది అంటూ కూడా కౌశిక్ రెడ్డి చాలా తీవ్రమైనటువంటి పదజాలం వాడడం జరిగింది. ఆంధ్ర వాళ్ళు కొడితే తెలంగాణ వాళ్ళు ఎట్లా పడతాం, నువ్వు నాన్ లోకల్, నేను లోకల్, తెలంగాణ బిడ్డ పరువు ఏంటో చూపిస్తావు, మా పవర్ ఏంటో చూపిస్తావు, నాది కరీంనగర్ జిల్లా, నీదే జిల్లా అంటూ కూడా నువ్వు నాన్ లోకల్ అన్నటువంటి అంశాన్ని కౌశిక్ రెడ్డి తీసుకురావడం జరిగింది. సో ఇట్లా నేపథ్యంలో అరకపూడి గాంధీ కూడా దానికి సంబంధించి రెస్పాండ్ అవ్వడం జరిగింది. ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడుతున్నారు కౌశిక్ రెడ్డి. అసలు కౌశిక్ రెడ్డి తీరు వల్లనే బీఆర్ఎస్ పార్టీ ఓటమి పాలైంది. గతంలో కూడా మహిళల్ని కించపరిచినటువంటి చరిత్ర కౌశిక్ రెడ్డిది, ఒక బ్లాక్ మెయిలర్ అంటూ కూడా కౌశిక్ రెడ్డికి సంబంధించి మాట్లాడుతున్నారు. అంతేకాదు కొన్ని తీవ్రమైనటువంటి పదజాలాన్ని కూడా వాడుతున్నారు. అరకపూడి గాంధీని అంటే ఇప్పుడు ఏదైతే కౌశిక్ రెడ్డి ఇంటికి వెళ్ళడం జరిగిందో, వెళ్ళినటువంటి క్రమంలో